పని చేస్తలేదు చెప్పు నాకు. వస్తున్నాయి ఎక్సెస్ వస్తున్నాయా? మరి ఎవరు ఖరాబ్ అయిందని చెప్తున్నారు మరి. రిజిస్టర్ తీసుకుంటారు రోజు ఎంతమంది వస్తున్నారు? యావరేజ్గా దీని ఈరోజు ఏమేమి వచ్చినాయి దేని గురించి? ఫుడ్ వచ్చేసి ఎందుకు ఫుడ్ గురించి ఎందుకు రాశారు? ఎగ్జామ్స్ వచ్చినాయి ఈరోజు ఇంకా ఏమేమి చేస్తాయి? డిన్నర్ డేట్ చెప్పి డిన్నర్ చెప్పి డేట్ సపరేట్ అయ్యారా? ఏ రోజు ఆ రోజు డేట్ అయ్యారా? నంబర్ ఉన్నా సరే ఇటు పైన డేట్ రాసేయాలి. డేట్ రాసి ఇడికి ఆ నంబర్ వేసి స్టార్ట్ చేయాలి. ఏ డేట్ డేట్ తెలవాలి డేట్ వేసుకోవాలి. అది రెగ్యులర్ వేసుకోండి. ఈ రోజు ఈ డేట్కి వెళ్ళి ఈ రోజు స్టార్ట్ అయినాయి, ఈ రోజు డేట్ మధ్యలో రాస్తే అయిపోతుంది. ఈ నంబర్ వేసేది చేస్తావు. ఈ డేట్ రోజు ఎన్ని అయినా అనగానే 1 2 3 4 అని లెక్క పెట్టకూడదు. ఈ రోజు డేట్ వైజ్ ఈ రోజు 1 2 3 4 ఈ నంబర్ వేయాలి, రెగ్యులర్ నంబర్ వేయాలి. వేసి 1 2 3 4 అని రాసి పెట్టాలి. ఇప్పుడు వెయిటింగ్ ఉన్నారా? పేషెంట్ చూడు, ఎక్స్రే వెయిటింగ్ ఉన్నారా? ఎక్స్రే గురించి వెయిట్ చేస్తున్నారా? చూడు ఎందుకు రెఫర్ చేస్తున్నారు బయటికి? బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు రెఫర్ చేస్తున్నారు అని చెప్పు నాకు. చేస్తున్నారు అన్ని అందరు చేస్తున్నారు. స్కానింగ్ బయటకే అన్ని మరి మేము ఎందుకు పెట్టాలి? మరి మేము గవర్నమెంట్ ఎందుకు పెట్టి పైసలు ఎక్కువైనా గవర్నమెంట్ చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు రాస్తున్నారు? ఎవరి హాస్పిటల్ అయినా కానీ ఎందుకు రాస్తున్నారు? ప్రైవేట్ టెక్నీషియన్స్ ఉన్నారు మీకు ఆల్రెడీ, గైనకాలజిస్ట్ ఉన్నది. మరి బయటకు ఎందుకు రాస్తున్నారు? ఇంకా మీరు స్కానింగ్ కేసులు తర్వాత ఎక్స్రే కేసులు బయటకు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాస్తున్నారు నాకు తెలిసిందే. ఒక్కొక్కరిని మొత్తం చెప్తున్నా కదా, నేను కంప్లైంట్ ఇచ్చేసి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి అందరూ డిస్మిస్ చేసి పడేపిస్తాను. బయటికి ఒక కేసు రెఫర్ అయ్యింది మీ దగ్గర అని అంటే మీ దగ్గర లేని ఫెసిలిటీస్ ఉంటే బయటకు రాయాలి. మరి గవర్నమెంట్ ఇన్ని ప్రొవైడ్ చేయాలి, మీరు బయటకు ఎందుకు? పైసల గురించా? పోనీ ఎక్స్రే కింద ఏమైనా ఛార్జ్ చేస్తున్నారో? ఎక్స్రేకి 20 రూపాయలు 50 రూపాయలు నా దృష్టికి వచ్చింది. పేషెంట్ కంప్లైంట్ చేసి అందుకే చెప్తున్నా మీకు ఎందుకు పైసలు తీసుకుంటున్నారు ఎక్స్రేకు? ₹1 తీసుకుంటే నేను ప్రూవ్ చేస్తాను. నీకు ఎందుకు? నేను ప్రూవ్ చేస్తాను. ఉన్నారు నీ పేరు డ్యూటీస్ ఏమన్నా ఎప్పటి చెప్పడం వరకు డ్యూటీ రోజు ఏమన్నది రోజు చేయడం వరకు మళ్ళీ ఎవరు ఆయన ఉండేది? ఎవరు అక్కడే ఉంటాడా? నాలుగు ఒక్కడే ఉంటాడా? ఏమేమి డయాగ్నోస్ ఉన్నాయి? ఏమేమి టెస్ట్లు ఉన్నాయి? హిస్టరీ ఒకసారి ఓన్లీ యాంటీనెంటల్ లేక అప్పుడు ఏమేమి పంపుతుంటారు? ఆర్పిఎస్ యూపీఎస్ PLBS, HBS, RFT, liquid profile, LDL, thyroid profile, serum iron, rheumatoid factor, RA factor. ఎంతమంది ఈరోజు ఎంత అయినాయి? ఈరోజు ఎంతమంది పంపింగ్ ఇన్వెస్టిగేషన్స్? 39. యావరేజ్గా రోజు ఎంత ఎన్ని పంపుతున్నారు? 100. ఇప్పటి వరకు వస్తే మనకు రిపోర్ట్స్ రేపు ఈవినింగ్ ఐడల్ కానీ టైఫాయిడ్ కానీ
మలేరియా కిట్ మీద చేస్తుంటారు. ఎన్ని చేసిండ్రు దీన్ని ఎన్ని చేసిండ్రు? ఒక వారం నుంచి ఎన్ని వైడాలు చూపి లేకుంటే ఎంపీ చూపి నేను నాకు అంత కాలంలో వైడాలు ఎంపీ ఎన్ని చేసిన చూద్దాం. ఏమేమి చేస్తారు? గ్రూపింగ్ హెచ్ఎస్ఏజీ అంతే. హిమోగ్లోబిన్ చేయరా? మరి హెచ్బి చేయండి, యాంటీనేటల్ హెచ్బి లేదు ఇంకేముంటుంది మరి? ఊరికి చెప్పింది అది కాదు. హెచ్బి మనకు ప్రైవేట్ గవర్నమెంట్ నుంచి హెచ్బి సిబిపి అంది అదే అడుగుతున్నా. మరి సిబిపి ఉంటుంది కదా, మరి సిబిపి చెప్తున్నారు కదా మీరు. ఇది హబ్బు పంపించాలి. ఓకే సరే, నీకు యాంటీనేటల్ సిబిపి చేసుకున్నారా లేదా? మరి ఎంట్రీ చేసి అబ్బుకి, అది కూడా అబ్బుకే. మరి ఏమో ఇమ్మీడియట్ గా మీరు చేయొచ్చు కదా. హెచ్బి చేసేసుకుంటే మీకు హెచ్బి గ్రూపింగ్ అవి చేసుకుంటే సరిపోతుంది కదా. హెచ్బిఎస్ఏజీ మీడియాలు చేస్తలేరా? మీడియాలు చేస్తున్నారు అది ఇదే హబ్కే. ఇక్కడ చేయరా? ఓ యాంటీనేటల్ ప్రొఫైల్, టోటల్ యాంటీనేటల్ ఒకటే దగ్గర ఉండాలి. మళ్ళా మీరు హబ్బుకు కొన్ని మళ్ళీ దీనికి కొన్ని ఎందుకు పంపుతున్నారు? మీ దగ్గర యాంటీనేటల్ టోటల్ చెకప్ ఉండాలి. యాంటీనేటల్ మీకు సిబిపికి ప్రావిజన్ లేదా? యాంటీనేటల్ అడుగుతున్నారు. ఉన్నది ఆయన చెప్తాడు. సిబిపి కంపల్సరీ చేయాలి. హిమోగ్లోబిన్ ఇస్ ఇంపార్టెంట్. సిబిపి హిమోగ్లోబిన్ ఉంటే తక్కువ ఉంటే ఎందుకు ఏముంది? పెరిఫెరల్ స్మేర్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సగం డయాగ్నోస్ చేయొచ్చు పెరిఫెరల్ స్మేర్ కాగానే. దాంట్లో ఐరన్ డిఫిషియన్సీ ఉన్నదా, ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ ఉందా, ఏముందో చెప్పవచ్చు, సప్లై చెప్పవచ్చు. కంపల్సరీ సిబిపి మీరు అదే చూస్తలేరు. మరి మీకు డిఎంహెచ్ఓ నుండి ఇది ఉందా లేదా మీకు? అంటే సిబిపి ఉన్నదా లేదా మీకు? ఇన్ఛార్జ్ చూడు సార్, అటెండెన్స్ లిస్ట్ తీసుకోండి, స్టాఫ్ అటెండెన్స్ లిస్ట్ తీసుకోండి. ఆమె 2 సార్లు ఆమెకి ఓడెట్టాడు. పైసలు తీసుకుంటున్నా ఏమన్నా? బయట ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ పైసలు తీసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్. మీకు యాంటీనేటల్ ప్రొఫైల్ సిబిపి లేదా? ఇంక్లూడ్ చేయలేదు అది ఇట్లా? మరి యాంటీనేటల్ లేదు, ఓన్లీ గ్రూపింగ్ తర్వాత హెచ్బిఎస్ఏజీ అని చెప్తున్నారు. వీడిఆర్ అంతే చెప్తున్నారు ఇక్కడ హాస్పిటల్. దానికి ఎందుకు ఒక అనలైజర్ పెట్టేసుకుంటే తెలిసిపోతుంది కదా మనకు. ఏం అడిగేదో ఏమో, ఇన్ని రోజులు అయింది ఇంత చెప్తుంది కదా. ఇన్ని రోజుల నుంచి ఎట్లా మీరు ఒక్కడి కొన్ని ఇప్పుడు మనము సరే హబ్బుకు పంపిస్తారు, కరెక్టే హబ్బుకు పంపిస్తారు. ఎందుకంటే డైరెక్ట్ ఒకటే దగ్గర ఉంటుంది కదా. యాంటీనేటల్ చెకప్ అంటే టోటల్ యాంటీనేటల్ కవర్ అవుతుంది. మీ సూపరింటెండెంట్ లేరు, తర్వాత మీ ఆర్ఎంఓ లేరు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన విజిట్ చేయండి, సడన్ విజిట్, సూపరింటెండెంట్ లేరు, లీవ్ కూడా లేరు, ఆర్ఎంఓ కూడా లేరు. కనీసం ఎవరికైనా బాధ్యత తప్ప చెప్పాలి. ఆర్ఎంఓ కూడా లేరు. లెటర్ ఎవరైనా ఉండనే లెటర్ ఎనిబడి పోయినప్పుడు ఇక్కడ ఉండాలి. ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్, ఎవరు బ్లేమ్ అవుతాడు? మరి మేల్ ఫీమేల్ ఇంజక్షన్ రూమ్ సార్, మేల్ ఫీమేల్ రూమ్కి ఇంజక్షన్ రూమ్స్కి ఒకటే సిస్టర్. టోటల్గా ట్రైనీస్తో నడిపిస్తున్నారు పని. మన అదే అంటున్నారు, నేను సిస్టర్స్ సఫిషియెంట్ ఉన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లో కూడా శానిటేషన్ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ సిస్టర్స్ రొటేషన్ బేసిస్ మీద నర్సులను పెట్టాలి. రిజిస్ట్రేషన్ కౌంటర్లో నర్సులను పెట్టాలి. ఏం లాభం అట్లా పెట్టకండి. ఎవరి వాళ్ళు స్టాఫ్ నర్సులకు ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ పెట్టండి. తర్వాత నేను డ్రెస్సింగ్ రూమ్లోకి పోయినా ఇప్పుడు మైనర్ రోటీలా డ్రెస్సింగ్ రూమ్లో కూడా శానిటేషన్లో పనిచేస్తే ఆయన డ్రెస్సింగ్ చేస్తున్నాడు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంటుంది?
పేషెంట్ కేర్ ఉండని, పేషెంట్ కేర్ ఉంటే అసిస్టెంట్ ఉండాలి. డ్రెస్సింగ్కి ఎవరున్నా డ్రెస్సింగ్కి ఇప్పుడు డ్రెస్సింగ్కి క్వాలిఫైడ్ స్టాఫ్ ఎవరైనా ఉండాలి, క్వాలిఫైడ్ నర్స్ ఉండాలి. ఇంకా మీతో పాటు ఇంకా అసిస్టెంట్స్ ఇంకెవరు అనిత సిస్టర్ అనిత ఇక్కడ ఉన్నారా మీరు? ఉన్నారు సార్. ఆమె రిజిస్ట్రేషన్ దగ్గర ఇంజక్షన్ కదా రిజిస్ట్రేషన్ దగ్గర ఏ రోజు పెట్టుకోవచ్చు కదా. ఈ రోజు రిజిస్ట్రేషన్ దగ్గర ఒక అబ్బాయి లేడు సార్, అందుకని అక్కడ వేసాం. రిజిస్ట్రేషన్ అబ్బాయి దగ్గర ఎవరు? రాజు అని ఉంటాడు. ఫోన్ చేయండి. మా వాళ్ళు శానిటేషన్ వాళ్ళు రాజు ఆడుతున్నాడు రబ్బరు. ఆయన ఇవాళ రాలేదు సార్. ఎందుకు రాలేదు? ఇవాళ రానంటే నేను దానికి లీవ్ లింక్స్ లీవ్ పెట్టిన లీవ్ ఉంది సార్. కాబట్టి అసిస్టెంట్ ఎవరు ఉండాలి కదా, ఇద్దరు ఉండాలి కదా. ఇంజక్షన్ ఇద్దరు లేకపోతే ఎట్లా? ఇంజెక్షన్స్ స్టూడెంట్స్ ఇస్తారు సార్, వీళ్ళు అబ్జర్వేషన్ ఇప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా రియాక్షన్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మరి మీరు? చూసుకుంటారు సార్. డాక్టర్స్ ఎవరున్నారు? మేడం సార్ ఓపీ ఏం పేరు మేడం గారు? అన్నస్తే మేడం. ఇంకా ఉన్నారా? సర్జికల్ ఓపీడీ ఉందా? ఇప్పుడు మీరు మాట్లాడారు ఇంకా డాక్టర్ ఎమర్జెన్సీలో ఉన్నారు. ఎమర్జెన్సీ సంగం మేడం ఎమర్జెన్సీ. అదే స్టూడెంట్స్ లేరు అనుకుంటారు. ఎవరు ఇస్తారు బాధ్యులు? ఎవరు? వాళ్ళతో చేసుకుంటున్నాను అంటే మీరు బాధ్యతలు ఉన్నారు కదా. ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ఎక్కడ ఎట్లా మీరే అటు ఇటు సాధ్యం కాదు. అది మస్తు స్టాఫ్ ఉంది, స్టాఫ్ సఫిషియెంట్ స్టాఫ్ ఉంది. ఇంకెందుకు ఎక్కడ ప్రెసిడెంట్ ఉన్నారా లేదా? గజెట్ ఫస్ట్ నాకు టోటల్ ప్రక్షాళన ఏదో మొత్తము డాక్టర్లు కూడా